ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలే చేసుకొంటిని. చెకుముకి రాతివలే చేసుకుంటిని అంటే అర్థం ఏంటిది? ద కమిట్మెంట్, ఒక దృఢమైన సంకల్పంతో దేవుడి కొరకు జీవిస్తాను అనే ఒక రాతి వలె, చెకుముకి రాతి వలె మనం జీవించాలి. అది ఎంత బలంగా ఉంటుందో దేవుడి కొరకు అంత బలంగా మనం జీవించాలి. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మన జీవితాలు ఏమి చేయకపోయినా కొన్ని మార్లు మన జీవితాల్లో శ్రమలు వచ్చినా కూడా దేవుడి యందు అపారమైన నమ్మకంతో ఒక కమిట్మెంట్తో మనం జీవించాలి. మొన్న నా ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు అమెరికా నుంచి వచ్చాడు. వస్తే అన్యుడు, వస్తే కలిసాం, తర్వాత ఫోన్ ఎత్తట్లేదు. ఏంటిది ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తట్లేదని నా ఫ్రెండ్ వాళ్ళ తల్లికి చేశాను. ఆంటీ ఏంటిది వాడు ఫోన్ ఎత్తట్లేదు అని అంటే, నీకు చెప్పలేదు యాక్సిడెంట్ అయింది అని. నేను ఎంతో చెప్పాను యాక్సిడెంట్ అయిందంటే, నేను ఒక మాట అన్నాను, ఆంటీ మనం జాగ్రత్తగా ఉన్నాం, మనం జాగ్రత్తగా బండి నడిపినా ఎదురుగుండా వాడిని బట్టి మనకు నష్టం కలిగే అవకాశం ఉంది అని. ఎస్, ఈరోజు నా జీవితాల్లో మనం ఎంత ఆత్మీయంగా ఉన్నా మన జీవితాల్లో ఉన్న వారు కొన్ని మార్లు మనకు బాధ కలిగిస్తారు. మన జీవితాల్లో ఉన్న వారు కొంతమంది మన జీవితాలు కృంగింపజేస్తారు. నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా? పాముని చూసారా? పాముని చూసారా ఎప్పుడైనా? పాముని దగ్గర నుంచి చూసారా? దగ్గర నుంచి చూస్తే ఇంత దగ్గర నుంచి చూసారు పాముని, ఇంత దగ్గర నుంచి పాముని చూస్తే అది కాటేసిందా? చనిపోయిందా అని చూస్తారు. ఇంత దగ్గర నుంచి సజీవుగా ఉన్న పాముని చూస్తే అది తప్పనిసరిగా కాటేస్తుంది. దగ్గరున్నవారే మన జీవితాల్లో విషం చిమ్ముతారు. దగ్గరున్నవారే మన జీవితాలు మనల్ని బాధ కలిగిస్తారు. దగ్గరున్నవారే మన జీవితాల్లో బాధ కలిగిస్తారు. దగ్గర ఉన్నవారే మన హృదయాన్ని విరగొడతారు. పాము దూరం నుంచి ఎవరైనా చూశారు, దగ్గర నుంచి చూస్తే అది కాటేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, కాటేస్తుంది కూడా. కాబట్టి ఆ విధంగా నా జీవితాల్లో కూడా గమనించాలి. ఒక నిబద్ధత మన జీవితాల్లో కలిగి, ఏ పరిస్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితి, యోబు గారు ఏ తప్పు చేయలేదు, శ్రమలు అనుభవించారు, కానీ దేవుడి యందే వారు చూస్తారు, నిబద్ధత కలిగి చూస్తారు. ఆ కన్సిస్టెన్సీ, ఎంతమంది స్నేహితులు ఏమన్నా కన్సిస్టెన్సీ మన జీవితాల్లో, ఆ నిరంతర విశ్వాస కొనసాగింపులో వారు జీవించారు నిబద్ధతతోని. రెండంతలుగా వారు ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు నా జీవితాలు ఒక్క మాట, నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోండి. సూర్యుడు హస్తమిస్తాడు. మన జీవితాల్లో కూడా అనేక మార్లు హస్తమించిన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి, కానీ సూర్యుడు ఉదయిస్తాడు కూడా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మన జీవితాల్లో బాధ కలుగుతుంది, వీ విల్ బి హర్ట్ సమ్ టైమ్. మన జీవితాల్లో కృంగిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆ హర్ట్ని దేవుడు హల్లెలూయా అనేటట్టు మార్చగలిగిన దేవుడు. నీ కన్నీరు కార్చే ఆ బింబాన్ని దేవుడు ముత్యంలాగా మార్చగలిగిన దేవుడు. హీ కెన్ టర్న్ ద టియర్స్ ఇంటూ ద పర్ల్స్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహించి, ఆ కమిట్మెంట్తో, నా కన్సిస్టెన్సీతో మనం జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అనేది మనం గ్రహించాలి. షద్రక్ మేషక్ అబేద్నెగో గారికి నిబద్ధతతో పాటు నిలకడ ఉంది. కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన. యోనా గారికి నిబద్ధత ఉంది కానీ నిలకడ లేకుండా, పేతురు గారికి నిబద్ధత నిలకడ లేకుండా. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కాన్ఫిడెంట్ హోప్ కలిగి మనం జీవిస్తే, ఆయన ఉన్నాడు, మనల్ని సిగ్గుపరచనీయడు, మనం అవమానం పొందుకోకుండా మన తోడుండే దేవుడు అనేది మనం కలిగి ఉంటే, ఆయన ఎప్పటికైనా ఎల్లప్పుడైనా న్యాయం చేసే దేవుడు మన తోడున్నారు అనేది మనం గ్రహించాలి. ఆయన మానవ రూపంలో వచ్చి ఆయన ఎంతో విధేయత కలిగి జీవించారు. సమస్తం మనం ఎదుర్కొనేవన్నీ ఆయన ఎదుర్కొన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలలో మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి నా జీవితాల్లో నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, నేను ఎందుకు ఈ చెకుముకి రాయి వలె మన విశ్వాసంలో నిబద్ధత, నిలకడ మన జీవితాల్లో ఉండాలని అంటున్నాను అంటే, మన ఆత్మీయ జీవితంలో మీరు గమనించండి, మన ఆత్మీయ జీవితంలో ఉంటే కొన్ని లోకరీతమైన అటాచ్మెంట్స్ ఉంటాయి. అంటే భార్య భర్త సంబంధం, తల్లిదండ్రుల సంబంధం, తోబుట్టుల సంబంధం, ఇలాంటి అరేంజ్మెంట్స్, ఇలాంటి అటాచ్మెంట్స్ మన జీవితాల్లో, వివాహంలో ఇలాంటి జీవితాల్లో వచ్చాయనుకోండి, చిన్న భేదాభిప్రాయాలు, చిన్న చిన్న మనస్పర్ధాలు మన జీవితాల్లో వస్తే మనం కదిలిపోతాం. వి ఫ్లటర్, వి షేక్, మనం కదిలిపోతాం. మన జీవితాల్లో మనం కృంగిపోయే పరిస్థితులు వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. కానీ నిబద్ధతలో నిలకడగా మనం జీవిస్తే ఏమి వచ్చినా మనం ఎదుర్కొనే విధంగా మనం జీవిస్తాము అనేది ఆలోచించాలి. కాబట్టి నిబద్ధత అనేది దేవుని యందు సంబంధాలలో, మన జీవితాల్లో దేవుడు ఏర్పాటు జతపరిచి మనకి బహుమానం ఇచ్చిన వారి యందు సంబంధంలో, విశ్వాసంలో మనం నిబద్ధత కలిగి ఉండాలి. ప్రేమ, శాంతి, సమాధానం, నిరీక్షణ, విశ్వాసము, నమ్మకం, ఇంకా ఆత్మఫలం అన్నిట్లలో ఒక నిలకడగా మనం జీవించి, ఒక కన్సిస్టెన్సీతో మనం జీవిస్తే
దేవుడు బహుగా ఆశీర్వదించే దేవుడు ఉన్నారు అనేది మనం గమనించాలి. నాకు షద్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు గారి జీవితాలను గమనిస్తే వారికి నిబద్ధతతో పాటు నిలకడగా ఉంది. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత ఆశీర్వదింపే పరిస్థితులు వచ్చినా, యోసేపు గారి జీవితాన్ని కూడా ఎంత నిబద్ధత, ఎంత నిలకడగా ఏవి వచ్చినా కూడా దే వేర్ కమిటెడ్ అండ్ దేర్ ఫెయిత్ వర్ కన్సిస్టెంట్గా వారు ముందుకి కొనసాగారు. ఆ విధంగా నీవు నేను కూడా కొనసాగునుగాక. ఆమేన్.